మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. మీ ఒక్కరి మీద అందరికీ కొంచెం పాజిటివ్ ఫీలింగ్ ఉన్నారు. ఒక్క గొడవలు ఎక్కువ లేకుండా మీరు మీలా జెన్యూన్ గా ఉన్నారు. సో ప్రెజెంట్ ఉన్న టాప్ కంటెస్టెంట్ గురించి కూడా మీకు తెలియకపోవచ్చు. సో విన్నర్ ఎవరంటే ఏం చెప్తారన్న ఫ్రాంక్ గా చెప్పండి. అదే ఫ్రాంక్గా చెప్తున్నానన్న, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే ఆడ్డాన్న, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలియదు. మన డే బై డే మారుతుందన్న. చాలా ఫియర్ గేమ్స్ ఉంటాయి, చాలా గ్యాంబ్లింగ్స్ ఉంటాయి. అది వదిలేస్తే హౌస్ లో వీడు విన్నర్ అవ్వాలని అనిపించే క్యాండిడేట్ అన్న ఇప్పుడు నాకు అందరూ క్లోజే. ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాండ్ కానీ అని, సంజన గారు కానీ అని, మా డార్లింగ్ సంజన గారు. వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉంటుంది, కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది. అది అదే మరి అది చెప్పలేమన్నా, మనం అది తెలియదు, మన చేతిలో లేదు నిజంగాను. అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న. అదే చెప్పలేకపోతున్నామన్నా ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది అన్న. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు, మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టం అంటే ఏం చెప్తాము? రైట్ ఇది అంటారు, లెఫ్ట్ అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడాను. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా రెగ్యులర్గా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను యాక్చువల్లీ, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? నేను వచ్చాను, ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు మేడం? అదే మేడం, మీరు చెప్పలేరు, మీరే చెప్పలేకపోతే నేనే చెప్పగలను మేడం. మేడం నేను అంటే 5 days రోజుకొకరికి నేను వేస్తున్నాను, నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను చాలా వరకు పబ్లిక్ లో రియాక్షన్ ఏంటంటే, సంజన కన్నా మీకే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది, సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు అనుకుంటారు, కానీ సంజన గారు ఉన్నారు. మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది అంటే మా ప్రకారం, మీడియా వైజ్ గా. సో మీరు ముందుకు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అది చెప్తున్నాను కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు, ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్. అది బయటకు వచ్చేవరకు నాకు తెలియదు, మీరు చెప్పే వరకును. ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది, ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళనంటే నేను వెళ్ళను అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అంటే కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే. మేడం నమస్తే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, బిగ్ బాస్ హౌస్ లోనే, బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాప్ ఉంది. అసలు మీరు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలకు కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మేడం మాస్క్ పర్సన్ అన్నది ఎవరు లేరు మేడం. అది యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది, మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ, ఆ వీడియోస్ అన్నీ చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. మేడం నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్తో నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది యాక్చువల్లీ. లేదు మేడం, మన సేఫ్ కదా మేడం. అసలు సుమన్ ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది మేడం. చాలా బాగా ఆడుతుంది కదండి, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే, చాలా బాగా ఆడుతుంది.
చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. తనుజ గారిని కొంచెం ఎక్కువ పుష్ చేస్తారని చెప్పి కూడా బయట టాక్ వస్తుంది కదా అన్న. మీకు అనిపించట్లేదు? పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను, వాళ్ళు ఎందుకు పెట్టరండి? 100% పెడతారు కదా, ఎవరి గేమ్ వాళ్ళకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందని నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగింది. మేడం అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేస్తే వస్తున్నాయి. అది పండగ తర్వాతే ఉంటున్నాయి మేడం షూట్ అంతా. గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం, మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం. చార్ బిజీగా ఉన్నారు మేడం. అన్నా మా మాధురి అక్క ఏమక్క, బంగారం అన్న ఏమి మా మాధురి అక్క. అన్న అదే అన్న, అది బన్నాన్ని కూడా అదే ఫోన్ చేశారు. సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదన్నా అని అన్నారు బన్నన్న. అదే నిజంగా దీనికి ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్పే. సంజన గారు అదే మీరు అందరూ డార్లింగ్ అని పిలుస్తున్నారు కదా, సంజన డార్లింగ్ అని, అందుకని అంటే హట్ చేసింది అన్నది ఏం లేదండి. నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదని. తర్వాత లేకపోతే నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ, నా స్కోరింగ్ కానీ, నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ పాయింట్స్ కానీ, ఆ స్కోరింగ్ కానీ నేను సంజనా గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. హట్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుందంటే, ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి. సర్లే అని అతని మెంటాలిటీ, అది నా మెంటాలిటీ ఇదండి. నా పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటన్నా? పవన్ అన్నా బంగారం అన్నా, పులి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అన్నా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్? చెప్తున్నాను కదా అన్న, అది ఎవరన్నది చెప్పలేకపోతున్నాం అన్న. మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమి మాట్లాడను, పాయింట్ ఇట్టి మాట్లాడను అని అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను అన్న. బాగాను ఫ్రాంక్గా మాట్లాడలేదు. అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకుముందు వేరు, బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటది కదా. అవునండి. సో ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉన్నారు, మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకునేవాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అన్నీ ఏదైనా టోటల్గా అన్నీ మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలన్నీ. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్లో నేను కంటిన్యూ చేశానో, నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుక్కున్నాను నేనే ఆ బిగ్ బాస్లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్న. అంటే నా ప్లేట్ నేను కడగట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఉందా? హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మూమెంట్ ఏది మేడం? ఎందుకు వచ్చామని బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు వెళ్ళాను అట్లా ఏమైనా ఉందా? రిగ్రెట్ కాదు మేడం. అంటే అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళినా అవుట్డోర్లో వెళ్తాం, ఒక 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చిన్న బాధ ఉండేది మేడం. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లో అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? లేదు మేడం, యాక్చువల్లీ నాకు ఇది 3rd ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను, 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళాపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళలేకపోయాను మేడం 2019లోని. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే ఇగో మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నేను నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళానండి. అన్న మీరు ఏది ఆదరిస్తే అదే నాన్న.